దీని గురించి పూర్తిగా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏదో మేము నోటీస్ ఎప్పుడో ఇచ్చాం, ఇదే ఇప్పుడు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వంలో ఇచ్చాం. గత ప్రభుత్వంలో నోటీస్ ఇచ్చారు, వారికి క్లారిఫికేషన్ సైన్ చేసి నోటీస్ ఇస్తాడు, వారిని అడగండి. అంతేకాకుండా 25వ తారీఖు నోటీస్ ఇచ్చి మీరు 26వ తారీఖునే మేము కొడతామని చెప్పి మళ్ళీ ఇంకే ఇతర ఆక్రమణలు ఉన్నాయని చెప్పి వారికి కూడా నోటీస్ ఇచ్చి మీరు 27వ తారీఖు వెళ్ళారు. ఎందుకు ఇంత ఉత్సాహం చూపించారు? ఎవరిని సంతృప్తిపరచడానికి, ఎవరిని ఆనందింప చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రెండోది, విజయనగరం పట్టణంలో ఒక నిరుద్యోగ ఉపాధి కోసం ఒక సర్వీస్ సెంటర్ పెట్టుకుంటే రింగ్ రోడ్లో మున్సిపాలిటీ వాళ్ళు ఉదయాన్నే వచ్చి కార్పొరేషన్ వారు సాయంకాలం దాన్ని పడగొట్టారు. ఇది విధానమా అని అడుగుతున్నాను. దీనికోసం మీకు అధికారం ఇచ్చింది. ఒకవేళ ఆక్రమణ గురైతే మీరు అధికారులు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి తగిన సమయం ఇవ్వాలి, తగిన సమయం ఇచ్చి మీరు ఆ కార్యక్రమం చేయాలి. కనీసం మీరు తొలగిస్తున్నప్పుడు అతను ప్రాధాన్యపడ్డాడు, నా సామాన్యం తీసుకెళ్తానన్నా కూడా మీరు నిర్దాక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు వచ్చి టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని కూల్చారు. ఏమంటే మా ఒత్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఇది బాగా అని అడుగుతున్నాను. ఇవాళ అతను న్యాయస్థానానికి వెళ్ళాడు, న్యాయస్థానంలోకి వెళ్ళి అతను స్టే తెచ్చుకున్నాడు. ఇవాళ అతను పోయిన ఆస్తిని ఎవరిస్తారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే మీరు మొన్నటి రోజుని తెరలా మండలంలో తెరలా హెడ్ క్వార్టర్లో మా సానుభూతిపడు ఒక స్లాబ్ కలవట్ వేసుకున్నాడు ఇరిగేషన్ కాలువ కింద. సుమారుగా కాలువ కింద వెనకాల సుమారుగా 30 మంది ఇల్లు ఉన్నారు. అందరూ ఆ కాలువ మీద కలవట్ కట్టున్నారు. కలవట్ కట్టుకుంటే చింతల వెంకటేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ సానుభూతిపడు అని చెప్పి మీరు అధికారులందరూ కూడా వెళ్ళి దాన్ని పడగొట్టే కార్యక్రమాన్ని చేశారు. నేను చెప్పాను, మీరు తొలగించుకుంటే అన్ని తొలగించండి అని చెప్పారు. అధికారులు నాకు అదే చెప్పారు. మాకు అదే వడ్లేదండి. చాలా మంది ఆ కలవట్లు వేసుకున్నారు. ఆ కలవట్లు వేసుకున్నప్పుడు కూడా అతను కూడా తను ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇంటికి దారిని వేసుకున్నాడు అని చెప్తే మీరు అర్థంతరంగా వెళ్ళి మేము మిషన్లు పట్టుకెళ్ళి తొలగించే కార్యక్రమం చేశారు. ఏమంటే మాకు రాజకీయ ఒత్తిడి పెరిగిందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో కావాలంటే మీరు నేను చెప్పిన ప్రతి విషయాన్ని నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మీకు చూపిస్తాను. మీరు వెళ్ళి చూడండి. వెళ్ళి తెల్లం పంచాయతీలో జరిగిన కార్యక్రమం ఇది. మీరు ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు లేవు. ఒకవేళ ఏమైనా అక్రమం జరిగితే అతను లబ్ధాన్ని పిలిచి లేదా అసామిని పిలిచి చెప్పి అతనితో తొలగించే కార్యక్రమం చేయలే. కానీ ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు, ప్రజాస్వామ్యంలో మీరు భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. భయపెడితే భయపడే పరిస్థితులు లేవు. ఇది మంచి విధానం కాదని మాత్రం చెప్తున్నాను. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో ఈ 50 రోజుల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఈ జిల్లాలో కురుపాం నియోజకవర్గంలో జిఎంఎల్స్ మండలం బిత్రపాడు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా. అతన్ని సీతంపేట ట్రాన్స్ఫర్ చేశారు. నేను అడిగాను అధికారులు, ఏమైనా అతను చేసిన తప్పేంటి మీరు సీతారాం ట్రాన్స్ఫర్ చేశారంటే మాకు విపరీతంగా ఒత్తిడి ఉంది సార్, మేమేం చేయాలి, మేము ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేమేమో అనే పరిస్థితి. మరలా నేను రిక్వెస్ట్ చేస్తే అక్కడున్న మా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పుష్ప శ్రీవాణి గారు నేను మాట్లాడుకొని మళ్ళీ అధికారులు రిక్వెస్ట్ చేస్తే అతన్ని సీతానగరం తీసుకొచ్చేసే పరిస్థితి.
అకారణంగా, కారణం లేదు, అతని మీద ఆరోపణలు లేవు, అభియోగాలు లేవు, ఒక ఉద్యోగిని అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ కారణాలు లేవు, ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. మొన్నే మా గారు మాజీ ఉప ముఖ్యమంత్రులు మా రాజేంద్ర గారు సాలూరు నియోజకవర్గంలో ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక పేరు బలగరాధ, వారిని వచ్చి ఏకంగా ఉద్యోగులు తొలగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీద ఆరోపణలు ఉంటే ఆరోపణలు చేయండి, నోటీస్ ఇవ్వండి, ఆవిడ సంజయ్ తీసుకోండి. లేదు మేము ఉద్యోగం తొలగిస్తాము, మాకు ఒత్తిడి ఏ అధికారితో మాట్లాడినా మేమేం చెప్పగలం సార్ చైర్మన్ గారు, నేను కలెక్టర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలాంటి సంస్కృతి లేదు ఈ జిల్లాలో, ఒకవేళ తను ఏమైనా చేస్తుంటే, ఏమైనా ఆరోపణలు వచ్చుంటే ఆరోపణలకి మీరు ఏదైనా బదిలీ చేయండి తప్పించి ఉద్యోగులు తొలగించే కార్యక్రమం లేదు అని నేను వారిని రిక్వెస్ట్ చేశాను. వారు సానుకూలంగా స్పందించారు. ఇలాగా లేదు, తప్పకుండా కార్యక్రమం చేస్తాను, తప్పకుండా చైర్మన్ గారి మీద అలాంటి ఆలోచన లేదు. ఏకంగా తొలగించే కార్యక్రమం, ఉద్యోగాలు తొలగించే కార్యక్రమం ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీలో అధికారులు ఒకవేళ అధికారులు ఏమైనా వారి దుర్వినియోగం జరిగిన అధికారులు వారి పనుల్లో వారి పనితీరులు ఏమైనా వస్తే అధికారులు చేసే కార్యక్రమాలు చూసాను తప్పించి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికార పార్టీలు ఇలాగా ఈ రకంగా ఓ పక్క ఇదైందంటే ఇక వివోఏలు ఏదైతే గ్రామ స్థాయిలో గ్రామీణ సంఘ అధ్యక్షులు బుక్ కీపర్లు తొలగించే కార్యక్రమం. నేను జిల్లా పరిషత్ సమావేశంలో సంబంధించిన మంత్రి గారిని అడిగాను, మీరేమైనా రాష్ట్ర స్థాయిలో ఈ బుక్ కీపర్లు తొలగించే కార్యక్రమం ఏమైనా మీరు అధికారికంగా ఏమైనా చేశారా, అధికార ఉత్తర్వులు ఏమైనా ఇచ్చారని అడిగాను. అలాంటిది ఏమీ లేదని చెప్పారు. దాన్ని తొలగించాలంటే ఒక సమావేశం పెట్టాలి, ఆ గ్రామంలో ఉన్న గ్రామీణ సంఘ సభ్యులందరికీ సమావేశం పెట్టి ఎవరికి మెజార్టీ ఉంటే వారిని ఎన్నుకోవడం అనేది దాంట్లో ఉన్న బయల. అదే కాకుండా ఎస్కోట్ నియోజకవర్గంలో ముఖ్యంగా సుమారుగా ఎల్కోట్లో 14 మందిని, వేపాడులో 9గురిని, కొత్త వలసలో 5గురిని అకారణంగా అధికారులు అడిగితే మేము తొలగించలేదు, అలాగని వారి విధులకు వెళ్తే విధులు అప్పచెప్పారు. ఏమంటే మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి. ఏంటి అంత జరుగుతుంది? అకారణంగా ఇది ఒక దగ్గర, ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ మార్చేస్తాం బుక్ కీపర్లు, లేదా మాకు వచ్చి ఇంకా మిగతా కార్యక్రమం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే అయింది ఈ కార్యక్రమం. అయితే ఇక నెక్స్ట్ ఈ మధ్యాహ్న భోజన పథకాలు, గ్రామ స్థాయిలో మధ్యాహ్న భోజన పథకాలు ఎప్పటి నుంచో వారు ఉన్నారు. ఒకవేళ వారి పని నాణ్యత లేకపోయినా వారు వంటలో ఉంటే అయితే ఆ పిల్లలు కానీ, లేదు ఆ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ, ఉపాధ్యాయులు కానీ, లేదు ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ, లేదు మా అధికారం వచ్చింది మీరు అర్జెంటుగా మారిపోండి, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, మేమైనా ఎంఈఓని హెచ్ఎంని అడిగితే మాకు ఏమైనా ఉత్తర్వులు వచ్చాయా, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందా మార్చమని అని అంటే అలాంటి ఉత్తర్వులు లేదు సార్. ఏంటి విధానం అని అడిగాను. అంటే విధానం మార్చాలంటే నేను ఒక సభ్యుడు సార్, తహసీల్దార్ గారు ఒక సభ్యులుగా ఉంటారు, నేను చైర్మన్గా ఉంటారు, అక్కడ ఉన్న హెచ్ఎం సభ్యులుగా ఉంటారు, మా ముగ్గురు కమిటీ అయ్యి మేము దాన్ని మార్చాలా తప్పించి మార్చే అవకాశం లేదు సార్ అని. లేదంటే ఒత్తిళ్ళు. ఇది ఇక రెండోది రేషన్ డిపోలు. ఇటీవల కాలంగా రేషన్ డిపోల మీద పడ్డారు. నేను మొన్నే చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక జీమూలగా ఉన్న విలేజ్లో ఆ రేషన్ డిపోల్లో 6A కేసులు పెట్టారు. సరే, 2 డిపోలు ఎప్పుడు పెట్టారంటే, ఒకటి మా మెట్మూడదా మండలంలో ఒక 2 డిపోలు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఈ ప్రభుత్వం 12వ తారీఖుని
ప్రమాణ స్వీకారం అయింది. సుమారుగా నాకు తెలిసి 20వ తారీఖు దాటిన తర్వాత గత నెల ఏం చెప్తున్నారంటే ఎలక్షన్లో అతని మీద ఒక కేసు వచ్చిందండి, కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ఇప్పుడు పెండింగ్ ఉంది అని చెప్పారు. ఒక ఎలక్షన్ అయింది, పోలింగ్ అయింది, పోలింగ్ అయితే కౌంటింగ్ సుమారు 40 రోజుల కాలం ఉంది. అప్పుడంతా మీరు చేయకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా తూలించే కార్యక్రమం ఏమంటే మాకు గుర్తులు ఉంది. సరే తొలగించారు, మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, న్యాయస్థానంలో తెచ్చుకున్నాం అని తెలిసిన తర్వాత ఇంకో డిపోకి ఏం చేశారు, అసలు నోటీస్ ఇవ్వకుండా నువ్వు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసే సరుకుని నువ్వు వచ్చి పొద్దు మేము ఇంకోటి హ్యాండ్ ఓవర్ చేసేస్తామని చెప్పి ఇమీడియట్గా నెక్స్ట్ టైం ఆగించారు. కనీసం నోటీస్ లేదు, తొలగించినట్టు లేదు. ఈ గ్రామంలో మెరకముడిదా మండలంలో జీములగా షాప్ నెంబర్ 36లో గడి సచివతి ఇప్పుడు కొంచెం నోటీస్ ఇవ్వలే, అసలు తొలగించామని చెప్పలే. ఏమంటే అధికారులు మా ఒత్తిళ్ళు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ 50 రోజుల కాలంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ రకమైన కార్యక్రమాలు, ఇక అన్నిటికంట ఇంకా విచిత్రమైన ఇంకో సంఘటన అంటే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు. గైత్నగర్ నియోజకవర్గంలో కెంగు గ్రామంలో కెంగు గణపతన రైతు 33 సంవత్సరాల నుంచి వ్యవసాయ పంప్ సెట్ వాడుతున్నారు. ఇప్పుడు వచ్చి ఆ పంప్ సెట్ స్థలం గ్రామ కంట్రోల్ ఉంది, మీరు తొలగిస్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు. నేను అధికారులు అడిగాను, సార్ ఏం చేయమంటారు సార్, విపరీత నొత్తులు ఉంది అని చెప్పేమా. నేను మీ ద్వారా ఇరు జిల్లాల కలెక్టర్లకి విన్నవించుకునేది ఒకటే, వారి దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు దిగువ స్థాయి అధికారులకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దిగువ స్థాయి అధికారుల్ని, దిగువ స్థాయి నాయకులు భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మంచి విధానం కాదు. ఇలాంటి సంస్కృతి విజయనగరం జిల్లాలో ఏనాడు లేదు. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే అధికారులు ఆ పొరపాటును సమీక్షించి దాన్ని సరిచేయడం అనేది అలవాటుగా ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ జిల్లాల అధికారులు అందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళే. నాకు తెలిసి జిల్లా కలెక్టర్ గారు తప్పించి మిగతా అధికారులు అందరూ కూడా, ఇరు జిల్లాల కలెక్టర్లు తప్పి అందరూ పాత గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే. అధికారులతో మేము పని చేయించుకున్నాం. వారేంటి, వారు ఎలాంటి వారు మాకు తెలుసు. ఈనాడు కూడా అధికారులు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఒడగొట్టేవారు కాదు. కాబట్టి నేను ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లు ఇద్దరికీ చెప్తున్నాను, మీరు దిగువ స్థాయి సిబ్బందికి, దిగువ స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి మీరు భరోసా ఇచ్చి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని, లేదు అక్కడ వచ్చిన మీకు వచ్చిన ఏదైనా గ్రీవెన్స్ని ప్రభుత్వ రూల్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం పనిచేసే విధంగా ప్రభుత్వ అధికారులకి భరోసా కలిగించే పరిస్థితి కలిగించాలని చెప్పి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లందరికీ చెప్తున్నాను. ఇక చివరగా దాడులు, గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి కార్యక్రమాలు. ఎన్నికల్లో గెలుస్తాం, ఒక 3-4 రోజులు, వారం రోజులు గెలిచిన వారు కాస్త ఆనందంలో ఉంటారు. ఒకవేళ ఏదైనా ఉంటే మేమే సర్దుబాటు చేసి మా అందరం సంయమనం పాటించాలని చెప్తాం. ఓటమి చెందిన వారు మేము చేశాం కూడా. మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత 18వ తారీఖు 4వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత బద్దాంలో మా సోషల్ మీడియా కార్యక్రమం మీద ఆగిరెడ్డి వీరాస్వామి మీద దాడి, దాని మీద ప్రత్యేకించి
మీ అందరికీ కూడా కేసులు పెట్టారు. అధికారితో మాట్లాడారు అతని మీద. ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా? అలాగే బొబ్బిలిపట్నంలో కేతిరెడ్డి సాయి కుమార్ వీళ్ళిద్దరి మీద దాడులు చేశారు. పోలీస్ కేసులు పెట్టారు. పోలీసుతో తప్పకుండా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. అధికారులు తక్షణమే స్పందించారు. పోలీసు వారు తక్షణమే స్పందించారు. కానీ ఈ రకమైన దాడులు ఎప్పుడు లేవే. ఈ రకమైన దాడులు ఇప్పుడు జరగలేదే ఈ జిల్లాలో. వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ సానుభూతుల మీద, పరుల మీద ఎప్పుడు ఈ రకంగా జరగలేదే. అంటే ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా? ఈ 50 రోజుల కాలంగా చేస్తున్న కార్యక్రమాలు. ఇంకా రెండోది, ఈ మధ్యకాలంలో పెన్షన్లు. అప్పుడే పెన్షన్లు తొలగించండి అని చెప్పి నేను అది కూడా మన జిల్లా పరిషత్ సమావేశంలో అడిగాను మంత్రి గారిని. సంబంధిత మంత్రి గారు వారే కాబట్టి, గౌరవ మంత్రి గారు, ఎందుకంటే మా సభ్యులు కొంతమంది పెన్షన్ తొలగింపు మీద అడిగారు. అడిగితే వారు చెప్పారు, మేము ఎలాంటి పెన్షన్ తొలగింపే కార్యక్రమం చేయలేదు. ఒకవేళ దీని మీద వస్తే రాష్ట్ర స్థాయిలో ఒక పాలసీ తీసుకొని చేస్తామని చెప్పి. ఇవాళ గొర్రెల మండలం చంద్రపేటలో 33 పెన్షన్లు తొలగించండి అని చెప్పి సుమారుగా 17 వచ్చి ఓల్డేజ్ పెన్షన్లు, 5 వచ్చి వితంతు పెన్షన్లు, 33 పెన్షన్లు. ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు? ఒకవేళ ఏమైనా మీకేమైనా పాలసీలో తప్పు ఉంటే తీసుకోండి. ప్రభుత్వం మీకు అవకాశం ఉంది. మీ పెన్షన్లే మీరు తగ్గించేద్దాం, మీ పెన్షన్లు ఏది చేయరేద్దాం, లేదు తగ్గించుకుందాం అని ఆలోచన ఉంటే మీరు చేయండి కార్యక్రమాలు. అంతేగాని క్షేత్రస్థాయిలో ఈ రకమైన కార్యక్రమాలు చేయడం, ఈ రకమైన చేయడం ఇది మంచి విధానం కాదు. ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ కూడా? ఒకవేళ ఏదైనా ఒక ఆరోపణ వస్తే చేయండి, ఆరోపణ మీద ఎంక్వైరీ చేయండి, సంబంధిత వాళ్ళు నోటీస్ ఇవ్వండి, మీరు మీ ప్రక్రియలో చేయండి. అంతేకాకుండా ఈ రకంగా తొలగించే కార్యక్రమాలు ఇది మంచి విధానం కాదు. ఏదైతే నేను చెప్పిన ప్రతి విషయాన్ని నేను సంబంధిత అధికారులకు చెప్పాను. కొన్ని విషయాలు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఇవన్నీ కూడా మరి ఈ 50 రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. అలాగే ఇంకా ఇంకొక ఇష్యూ కూడా వెళ్ళండి. మనకి ప్రకృతి వ్యవసాయం ఉంది. ఐసీఆర్పీస్ ఉన్నారు చాలామంది. గత ప్రభుత్వంలో చేశారు. జెడ్బీఎన్ఎఫ్, జీరో బేస్డ్ నేషనల్ ఫార్మింగ్లో వారు పనిచేస్తుంటారు. వాళ్ళకి శాలరీస్ కూడా చాలా ఎక్కువ కాలంగా 15 నెలలు 12 నెలలు కూడా వచ్చే పరిస్థితులు ఉండవు గతంలో. అయినప్పుడు కూడా వాళ్ళు గ్రామాల్లో దీన్ని ఎంకరేజ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఇక ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారుగా 99 మంది, కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది తీశారు. ట్రాన్స్ఫర్ చేసిన ఎక్కడి నుంచి బొగ్గులు చేస్తారు. నేను చెప్పాను, జీతమే రాదు, ఇబ్బంది ఉంటుంది, నువ్వు తీసుకొచ్చా అంటే ఏం చేస్తాను సార్, నా మీద ఒత్తిడి. నేను మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరే, ఇంకా హామీలు వీళ్ళు ఏం చేస్తారు అవన్నీ మీకు చెప్పాను. నేను ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను ప్రత్యేకంగా సమావేశం పెట్టి చెప్పాను. మా నాయకుడు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటని చూడాలి, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పి. దాని మీద ఇంకా సమయం ఉంది, దాని మీద మాట్లాడతాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటని. కానీ నేను ఇప్పుడు మాట్లాడింది ఈ రకమైన దాడులు, ఈ రకమైన విధానాలు ఇది మంచి విధానం కాదు.
ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి అధికారులు మారుతూ ఉంటాయి. అధికారులు శాస్త్రం, చట్టాలు శాస్త్రం, ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే జీవోలు ఉన్నాయో శాస్త్రం. ప్రజాప్రతినిధులు అందరూ 5 సంవత్సరాలు ఎన్నిక కాపాడుతుంటారు కాబట్టి అవి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి జిల్లాల అధికారులు అందరూ కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాల అనుసారం పనిచేయాలని, పెద్దలకి, ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలకి ఈ జిల్లాలో జరుగుతున్న విషయాలు తెలియపరచాలని, జిల్లా ప్రజలకు తెలియపరచాలని, ఈ 50 రోజుల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు దృష్టికి తీసుకురావాలి అని చెప్పి, ఇది మంచి విధానం కాదు. రాబోయే కాలంలో ఇంకా అనేక విషయాల మీద మాట్లాడే సమయం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మాట్లాడిన విధానాల మీద మళ్ళీ మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో జరిగిన శ్వేతపత్రాలు అవనివ్వండి, లేదు మీరు ఇచ్చిన హామీల మీద మీరు మాట్లాడిన మాటలు అవనివ్వండి, వీటన్నిటి మీద ఒక పక్క నుంచి రాష్ట్రాన్ని నుంచి మేము అందరం కూడా మాట్లాడతాం ఖచ్చితంగా. కానీ మీ ద్వారా ముఖ్యంగా మా పత్రికా సోదరులు, మీరు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం లాంటి వాళ్ళు, మీకు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా శాంతియుతమైన వాతావరణం ఉంటుంది అని చెప్పుకునే ఇలాంటి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని, ముఖ్యంగా ఇరు జిల్లాల కలెక్టర్లకి, అధికారులకు పూర్తిగా భరోసా ఇచ్చి, వారికి స్వేచ్ఛగా ఇచ్చి, ప్రభుత్వ ఆదేశాలని, ప్రభుత్వం ఇచ్చే విధి విధానాలని పనిచేసే విధంగా వారికి కల్పించాలని, ముఖ్యంగా గౌరవ కూటమి పెద్దలు చెప్తున్నాను, మీ దిగుస్థాయి నాయకుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పట్ల కూడా ఉందని, ఇందులో మీకు ఎంతమందికి ఎన్ని తెలుసో ఎన్ని తెలియవో మా దృష్టికి ఏం తెలియదు, మేమేం దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇది ఒక్కసారి పెద్దలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యతగా, ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజలు వాణి, మేము ఆనాడే చెప్పాం, మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఎక్కడ వారికి ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఇది మా నాయకులు ఇచ్చిన ఆదేశాలు. తప్పకుండా వారికి ఇప్పుడు అండగా ఉంటాం. అలాగే ప్రజలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, వారికి ఏ రకమైన అన్యాయం జరిగినా తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఈ జరుగుతున్న ముఖ్యంగా ఎస్కోట కాన్స్టిట్యున్సీలో జరిగిన ఏవైతే వివోఏలు ఉన్నాయో, తక్షణమే కలెక్టర్ గారు దీని మీద ఇంటర్వ్యూన్ అయ్యి, దీని మీద ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవుతారని, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి, ముఖ్యంగా ఎస్కోట్ కాన్స్టిట్యున్సీలో ఈ 8 మందిని తొలగించే కార్యక్రమం ఏమైనా ఆరోపణల నుంచి తొలగించారా, లేదు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తొలగించారా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను అధికారులు అడిగితే, అక్కడున్న ఏపీఎంని అడిగితే సార్ మేము తొలగించాలని చెప్తున్నారు. అక్కడ ఏరియా కోఆర్డినేటర్ అడిగితే, అసెంబ్లీ కోఆర్డినేటర్ అడిగితే మేము తొలగించాలని చెప్తున్నారు. మరి స్వయంగా సంబంధిత మంత్రి గారే చెప్పారు మేము ఎలాంటి కార్యక్రమాలు లేదని చెప్పి. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో ఇంతమందిని పెద్ద ఎత్తున తొలగించడం, దీన్ని మరి తప్పకుండా దీన్ని పార్టీ టేకప్ చేస్తుంది. ఖచ్చితంగా వారికి ఆ సంబంధ వివోఏలు ముఖ్యపల్లికి తగు న్యాయం చేయ వరకు కూడా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. కాబట్టి మరి కలెక్టర్ గారి దృష్టికి దీన్ని ప్రత్యేకించి మరి పెద్దలందరూ కూడా తీసుకెళ్తాం. అలాగే ఎక్కడైనా ఈ మిడ్ డే మీల్స్ కానీ, ఇంకా రెండోది ఫీల్డ్ ఎస్టేషన్స్ తొలగించే కార్యక్రమం అవనివ్వండి, లేదా ఫీల్డ్ ఎస్టేషన్స్ తొలగిస్తామని చెప్పే కార్యక్రమం అవనివ్వండి, వీటన్నిటి మధ్య మరి అధికారులకి
స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి మరొకసారి జిల్లా కలెక్టర్కి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.